జిల్లా ప్రముఖ నేత మాజీ ఎమ్మెల్యే జలగ వెంకట్రావు గారు బీజేపీలో ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఆశించి ఆ పార్టీలో చేరారు. 2-3 రోజుల్లో టికెట్ అనౌన్స్ చేస్తా అన్నారు, కానీ ఇంతవరకు కూడా ఖమ్మం టికెట్ని అనౌన్స్ చేయలేదు. డైనమాలో పడ్డది. ఒక పక్క నామా నాగేశ్వరరావు గారు ఖమ్మం పార్లమెంటుకి బీజేపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇంకొక పక్క బీజేపీ స్థానిక నేతలు మాకే టికెట్ ఇవ్వాలంటున్నారు. ఈ నేపథ్యంలో జలగ వెంకట్రావు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అసలు బీజేపీలో ఏం జరుగుతుంది? వాస్తవంగా మీరన్నట్టు జలగ వెంకట్రావు గారి రాజకీయ భవిష్యత్తు కొంత డైలమాలో ఉందనేది ఈ మధ్య వస్తున్నటువంటి ప్రచారం. అందులో నిజాంతం ఉందనేది మనం తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే ఏంటంటే ఆయన బీఆర్ఎస్లో ఉండి అంతకుముందు కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ నుంచి సత్తుపల్లిలో 2004లో గెలిచాడు. తర్వాత 2014లో కొత్తగూడెం నుండి టీఆర్ఎస్ తరఫున గెలిచాడు. అప్పుడు టీఆర్ఎస్ తరఫున గెలిచినప్పుడు కూడా ఆయన రాష్ట్రంలో మంత్రి పదవిని ఆశించాడు, రాలేదు. తర్వాత రెండోసారి టికెట్ వస్తుందంటే ఆయన టికెట్ ఇవ్వలేదు. రెండోసారి ఓడిపోయాడు. రెండోసారి టికెట్ ఇవ్వలేదు. ఫలితంగా ఏంటంటే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అందుకని ఆయన ఏంటంటే 3 రోజుల క్రితం రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వెళ్ళి రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాయకుడిని కలిసి తన పరిస్థితి ఏంటి, గందరగోళంగా ఉంది, ఈ వరంగల్ ఖమ్మం సీట్లు మీరు పెండింగ్లో పెట్టి మిగతా ఆయన అనౌన్స్ చేశారు. అందుకని ఏంటంటే వరంగల్ మీరు పక్కా పెట్టినా కానీ ఒక ఖమ్మాన్ని నిర్ణయం చేసి ఉండాల్సిందే అనే మాట అన్నారు. అన్నప్పటికీ అక్కడ నుండి వచ్చినటువంటి సమాధానం లేదు. ఈలోపు నామా నాగేశ్వరరావు గారి ప్రయత్నాలు, నామా నాగేశ్వరరావు గారు కానుకోవాలనుకుంటా పార్టీ ఆహ్వానించిందా అనేది పక్కన పెడితే గతంలో కూడా నామా నాగేశ్వరరావు గారి కోసం బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. అందులో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు అయినందున సహజంగానే నామా నాగేశ్వరరావు గారిని బీజేపీ ఆహ్వానిస్తుందని, ఆయనకే టికెట్ ఇస్తుందని జరుగుతున్న ప్రచారానికి ప్రజల్లో బలం చేకూరుతుంది. అయితే నామా నాగేశ్వరరావు గారు నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో దాన్ని తీవ్రంగా ఖండించారు. మీరు ఏంటి సార్ అని అక్కడ మీడియా అడిగితే, ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను అనే ఒక ప్రశ్న, ఎక్కడున్నానో అక్కడే ఉన్నానని అనడం జరిగింది. ఇంతవరకు ఆయన దాంట్లో కూడా సర్టనిటీ కనపడలేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నానో అక్కడ ఉన్నానని ఇంకొంచెం అనుమానాలకి తావిచ్చాడు. ఈలోపు మరి జలగ వెంకట్రావు గారు ఆ రోజు చేసిన ప్రయత్నం తర్వాత మళ్ళీ ప్రయత్నం చేసిందని తెలియదు. అందుకని ఇవన్నీ వస్తున్నటువంటి క్రమంలో జలగం వెంకట్రావు గారు ఏమన్నా తొందరపడి చేరారా ఏమిటి అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా జలగం ఫ్యామిలీకి జిల్లాలో ఒక పేరుంది. జలగం వెంకట్రావు గారు ముఖ్యమంత్రిగా చేశారు, ఆయన కోరిక అది కలిసి వస్తుంది. వాళ్ళన్నయ్య కూడా మంత్రిగా చేశాడు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం, కానీ జలగం వెంకట్రావు వచ్చినా కొంత బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ బీజేపీ ఆయన వ్యతిరేకిస్తుంది బాగా తీవ్రంగా. కొత్త వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇస్తున్నారన్న పెద్ద ఎత్తున ఇక్కడే కాదు, స్టేట్లో కూడా జరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా కొత్త వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి బీజేపీ టికెట్ ఇస్తుందని వస్తుంది. ఆ క్రమంలో జలగ వెంకట్రావు గారి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడే మనం చెప్పలేము. ఈ నామా నాగేశ్వరరావు గారు వచ్చే అవకాశాలు అంచనా నామా నాగేశ్వరరావు గారైనా ఇంకొకళ్ళైనా ఇప్పుడు పాలిటిక్స్లో ఏముందంటే వ్యాపారం ప్రముఖంగా ఉన్నటువంటి రోజుల్లో మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అది వస్తుందా రాదా అనేది మనం ఇంకా ఇప్పుడే చెప్పలేము. వాళ్ళే 400+ సీట్లు అంటున్నారు. ఈ ప్రచార ఊపులో ఏంటంటే అది వస్తే సరే ప్రజల మేలు ఎంతవరకు ఉంటుంది, ఏమైనా మన వ్యాపారాలు కాపాడుకోవచ్చు అనే ఒక ఆలోచన సహజంగానే వ్యాపారస్తులకు ఉంటుంది. నామా నాగేశ్వరరావు గారు కూడా పాలిటీషియన్ ప్లస్ బిజినెస్ మ్యాన్. అందుకని ఏంటంటే ఆలోచించడంలో ఆయన తప్పు ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఆయన ఒక్కడే కాదు కదా, చాలామంది వ్యాపారులు పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన అభ్యర్థిగా అనౌన్స్ అయిన తర్వాత ప్రచారం కూడా ప్రారంభించారు. అనౌన్స్ అయిన తర్వాత కూడా గుజరాత్ లాంటి స్టేట్లో కూడా బీజేపీ అభ్యర్థులు ఇద్దరిని పోటీ చేయమంటున్నారు.
మేము పోటీ చేయమంటున్నారు. దానికి కారణం రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నామానాగేశ్వరరావు గారు కూడా ఇష్టం లేని కాపురం చేస్తున్నట్టే దాదాపు నాకు తెలిసినంత వరకు. ఆయన ఇష్టమై బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నాం లేదు. ఒక రకంగా చెప్పాలంటే గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదని నామానాగేశ్వరరావు గారికి టికెట్ ఇచ్చి ఇక్కడ గెలిపించడమే కాకుండా పార్లమెంట్లో లోక్సభ పక్ష నాయకుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన నేను పోటీ చేయను, నేను పార్టీలో ఉండను అంటే ఒక రకంగా వ్యతిరేకత ఉంటుంది, ప్రజల్లో బాగుండదు, అసహ్యంగా ఉంటుందని ఉద్దేశంతో ఆగుతున్నారేమో తప్ప లేకపోతే అంత ఇదేమీ లేదు. నామానాగేశ్వరరావు గారు కూడా ఏం చేస్తారు ఏంటి అనేది మనం ఆలోచించాల్సిందే. ఇప్పుడే చెప్పలేం. మనకేంటంటే నామినేషన్లకి ఏప్రిల్ 18 నుండి ఉంటాయి, 20 దాకా టైం ఉంది. ఆ టైంలో ఇంకా రకరకాల పరిణామాలు జరగడానికి